ఇప్పుడు వినాశనం జరిగేది దేవతలకే, వారి దుర్మార్గానికే. ఈ త్రిపురాలు సరళ రేఖలోకి వచ్చేలోగా మా ఈ అసుర సైన్యం వారి రథాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంది. రండి అసురులారా, రండి. నా ఉద్దేశం ప్రకారం శ్రీ గణేశుడు అసురులందరినీ తన కాళ్ల కింద తొక్కిపరేస్తారు, పిడికిట్లో పిసికి పారేస్తారు. గణేశుడు అసలు ఏం చేస్తున్నాడు? చూస్తుంటే ప్రమాదమేమో ముంచుకొస్తుంది. అసలు ఎలా కూర్చున్నారంటే వెందును ఆరగించడానికి సిద్ధంగా ఉన్నట్టు. రండి రండి అసురులారా, రండి. తొండమయ్యా, సరిగ్గా దేవేంద్రుల వారు ఊహించినట్లుగానే మన గణేశుడు విజయానికి ముందే విందారగిస్తున్నట్లున్నారు. పార్వతీమాత అసురాహారం. నారాయణ నారాయణ. ఈ గజముఖ బాలుడు ఇంత బలమైన అసుర సైన్యాన్ని ఆహారంలో నమిలి మింగేస్తున్నాడు. ఇప్పుడు మా అజయ్ అసుర సైన్యాలు నీ మీద పైనుండి దాడి చేస్తాయి. దాన్ని నువ్వు తట్టుకోలేవు. గజాననుడు పంచముఖ గణపతి రూపాన్ని ధరించారు. నారాయణ నారాయణ. మా సైనికులందరినీ జీర్ణం చేసుకోవడం నీకంత సులభం కాదు. నీ ఉదరం చీల్చుకుని బయటకొస్తారు నా సైన్యం. జీర్ణం జీర్ణం, అసుర సైన్యం జీర్ణం. అసుర సైన్యం అయ్యింది జీర్ణం. దేవేంద్ర, మన గణేశుడు అంత పెద్ద అసుర సైన్యాన్ని ఆపడమే కాదు, నాశనం కూడా చేశారు. అవును దేవర్షి, తమరి మాట నిజం. ఇప్పుడు మహాదేవుడి చేతిలో త్రిపురాలు అంతం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇప్పుడు గురుదేవుల ఆశీర్వాద బలం మాత్రమే మనల్ని రక్షించగలదు. లేకపోతే ఈ శ్రీ గణేశుడు తన తండ్రి మహాదేవుల చేతిలో మనం నాశనమైపోతాం.
మా శక్తులు మళ్ళీ క్షీణించిపోతున్నాయి. మన రథానికి శక్తిని ఎందుకు అందివ్వలేకపోతున్నాం? సకల దేవతల రథం ముక్కలయ్యింది. సకల దేవతల రథం ముక్కలైపోయిందేమిటి? దేవతలందరి శక్తులు రథాల నుండి బయటికి వెళ్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే మనం రక్షించబడినట్లు అనిపిస్తోంది. కొన్ని క్షణాల్లో మనకి 1000 ఏళ్ల వరకు ఏ ప్రమాదం ఉండదనిపిస్తోంది. ఎందుకు ఈ అనర్థం జరుగుతుంది? మహాదేవుడి రథం ఎందుకు ఇలా కండకండాలైపోతుంది? మిగిలింది కొన్ని క్షణాలు మాత్రమే. ఈలోగా మహాదేవుడి కార్యం ఎలా పూర్తవుతుంది? ఇప్పుడు వాని అంతం ఎలా సంభవిస్తుంది? నాకు ముందే తెలుసు ఈ కార్యంలో విఘ్నాలు తప్పవని. ఈ విఘ్నానికి కారణమేంటి? సకల దేవతల రథం ఈ విధంగా ఎందుకు ముక్కలైంది? ఏం చతురానంద గణేశ, నాశనమైపోయిందా రథం? మమ్మల్ని నాశనం చేయడానికి నిర్మించావుగా, అదే నాశనం అయిపోయింది. ధనుస్సు బాణాలు లేవు. ఇంకా సమయం కూడా నీ చేతుల్లోంచి జారిపోతోంది. తమరు ఊడిపోయేలా చేస్తోంది. ఎందుకంటే కొన్ని క్షణాల్లో మా త్రిపురాలు మరలా యథాస్థితి వైపుగా ముందుకు సాగుతాయి. దాంతో మమ్మల్ని కమ్ముకున్న మరణ మేఘాలు కూడా మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాయి. ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎవ్వరికీ సాధ్యం కాదు. అప్పుడు ధర్మం మరణించి అధర్మం పెచ్చు పెరుగుతుంది. ఇదేమిటి మాత? ముందే తెలుసంటే దాని అర్థం? ఈ సమయంలో విఘ్నం ఎందుకు కలిగింది? నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రథాన్ని నిర్మించిన వాడు స్వయంగా మన పుత్రుడు గణేశుడే కదా పార్వతి? అవును మహాదేవ, వరము యొక్క నియమాలు అనుసరించి తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు గణేశుడు. మరెందుకు ఈ విఘ్నం కలిగింది? దీని పరిష్కారం మన త్రిమూర్తులకు కూడా అర్థం కాకపోవడం ఏంటి? బహుశా రథం నిర్మించడంలో నా వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది. తప్పు జరిగింది, కానీ అది తమరి వల్ల కాదు విశ్వకర్మ. స్వయంగా మహాదేవుడి వల్లే జరిగింది ఈ తప్పు. నా వల్ల తప్పు జరిగినదా? ఏమిటా తప్పు? అవును స్వామి, ఎవరినైతే ప్రథమ పూజ్యుడి స్థానంలో స్వయంగా తమరు సకల దేవతలు కలిసి ప్రతిష్ఠించారో ఆ గణేశుడికి పూజ చేయడం మర్చిపోయారు తమరు. ఈ విఘ్నం ఆ పొరపాటుకు ఫలితమే స్వామి. మహేశ్వరి, తమరు ఏం మాట్లాడుతున్నారో తమకి అర్థమవుతోందా? అవును స్వామి, నేను అర్థం చేసుకునే చెప్తున్నాను. ప్రథమ పూజ్యుడు విఘ్నహరుడు గణేశుణ్ణి పూజించడమే ఈ విఘ్నం నుండి తప్పించుకోవడానికున్న ఒకే ఒక్క మార్గం. దీనికి కేవలం ఇంకా కొద్ది సమయమే ఉంది. తనకి నేను తండ్రిని, తండ్రి పుత్రుడికి పూజ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అది అసంభవం గణేశ.
తమరు మాకు ఏ ఆపద కలిగించాలనుకున్నా అది అసంభవం. స్వామి, ఆలస్యం మంచిది కాదు. ఇంకా సమయం మిగిలే ఉంది. ఇంకా గణేశుడికి దేవి, మీరే ఆలోచించి నాకు చెప్పండి. తండ్రి పుత్రుణ్ణి పూజించడం అనేది సాంప్రదాయానికి విరుద్ధం కదా. గణేశుడు నా పుత్రుడు పార్వతి. తమరికి పుత్రుడు మాత్రమే కాదు, స్వామి తను దేవతలకు, సకల దేవగణాలకు ప్రథమ పూజాధికారి కూడా. గుర్తు చేసుకోండి స్వామి, బ్రహ్మదేవుడి కంటే ముందు తమరే ప్రకటించారు, ఎవరే కార్యాన్ని తలపెట్టినా సరే గణేశుడికి తొలి పూజలు జరిపించాలని. నిర్ణయించుకున్న నియమాల ప్రకారం ప్రథమ పూజ్యుడయ్యేవారు ఈ పోటీలో విజయాన్ని సాధించడము ద్వారా తన అర్హతను నిరూపించుకున్నవారు. ఆ విజేత పేరే గజాననుడు. ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించడానికి పూర్వం జరిపించే పూజల్లో అందరికంటే ముందుగా విఘ్నహరుడైన గణేశుణ్ణి పూజించడం అనివార్యమవుతుంది. ఏ కార్యమైతే గణేశుణ్ణి పూజించడంతో ఆరంభమవుతుందో అది తప్పక సఫలమవుతుంది. తమరు అన్న మాటలను స్వయంగా తమరే మర్చిపోతే ఎలా స్వామి? నేను నా ప్రకటనను మరువలేదు ఉమా. అయినా మన పుత్రుడిని మనమే ప్రణామాలు ప్రభు. ప్రణామాలు ప్రభు. ఈ విచిత్ర ప్రకాశం ఏమిటి? సోదరులారా, ఇదేమిటి? ఏకంగా పంచముఖ గజానుడి రూపం దాల్చడి మహాదేవ్ పుత్రుడు. ప్రభు, తమరి అనుమానం మహాదేవుడి ద్వైతీ భావం నాకు తెలుసు దేవి. దేవాది దేవుడు తమరు, విష్ణుమూర్తి ప్రజాపతి. ఒకవేళ తమరు తమ సందేహాల్ని తీర్చుకోకపోతే, తమరే రూపొందించిన నియమాలు పాటించకపోతే మిగిలిన లోకాలన్నీ ఆ నియమాలను ఎలా పాటించగలవు? అందరి సందేహము తీర్చాలి తమరు. తొలి పూజలందుకునే విఘ్నహరుడి తొలి పూజ నియమం తమరి ఉదాహరణతోనే స్థాపించబడాలి. దాన్ని చూసి భక్తి శ్రద్ధలతో జరిపించేటువంటి ఏ ధర్మకార్యమైనా నిరాటంకంగా సాగడానికి, మధ్యలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి తగిన ఉదాహరణ కోసమే ఈ లీల జరిపించాను. ఎందుకు ఆగిపోయారు? మీ వికటాటహాసాన్ని కొనసాగించి కావలసినంత ఆనందాన్ని పొందండి. ఎందుకంటే మరణించిన తర్వాత అలాంటి హాస్యం ఉండదు మీకు. అసంభవం. మేము మరణించడం అనేది అసంభవం. ఈ భ్రమలోంచి బయటపడండి. ఎన్ని విఘ్నాలు ఎదురైనా ధర్మ కార్యాలు ఎప్పటికీ ఆగవు.